హలో, వెల్కమ్ టు పంతులు అకాడమీ. ఈరోజు మనం బయాలజీకి సంబంధించి హెచ్జిటికి కానీ స్కూల్ హిస్టరీకి సంబంధించినటువంటి సిలబస్ సంబంధించినటువంటివి, అదేవిధంగా మనకు సంబంధించినటువంటి టాపిక్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనకు మరీ ముఖ్యంగా ఇక్కడ హెచ్జిటి సిలబస్లో తీసుకున్నట్టయితే మనకు సైన్స్కి 18 క్వశ్చన్లు ఉంటాయి, 9 మార్కులు ఉంటాయి. దానిలో బయాలజీకి తీసుకున్నట్టయితే 4.5 మార్కులు అనేటువంటివి ఉండడం జరుగుతుంది. 9 క్వశ్చన్లు రావడం అనేటువంటి జరుగుతుంది. అదే స్కూల్ అసిస్టెంట్ పర్పస్లో తీసుకుంటే బయాలజీకి మనకు 44 మార్కులు ఉంటాయి, 88 క్వశ్చన్లు వస్తాయి. అంటే ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్కు అని అర్థం, అంటే 44 మార్కులు. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో మెథడ్ తీసుకున్నట్టయితే 16 మార్కులు, జీకే 10 మార్కులు, పర్స్పెక్టివ్ 10 మార్కులు అనేటువంటి ఉండడం అనేటువంటి జరుగుతుంది. సరే, మనకు ఈరోజు మనం హెచ్జిటి వాళ్ళకి కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కానీ మన జనరల్గా సిలబస్ అనేటువంటిది హెచ్జిటి వాళ్ళకైతే థర్డ్ క్లాస్ టు 8th క్లాస్ అప్ టు 10th క్లాస్ వరకు సిలబస్ ఉంటుంది. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళకి 6th క్లాస్ నుంచి 10th క్లాసు అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఉంటుంది. అయితే స్కూల్ అసిస్టెంట్లో మొన్నటిసారి జరిగినటువంటి డిఎస్సి, తెలంగాణలో జరిగినటువంటి డిఎస్సిలో మాత్రం మనకు 10th క్వశ్చన్స్ అడగడం జరిగింది. అలా అని ఎప్పుడూ అలా అడుగుతారని కూడా మనం ఊహించుకోకూడదు అన్నట్టు. అయితే ఇక్కడ మన ప్రస్తుతం చెప్పేటువంటి టాపిక్లలో తీసుకున్నట్టయితే మనకు హెచ్జిటి వాళ్ళకి కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కానీ ఇద్దరికి పనికొచ్చే విధంగా టాపిక్ అనేటువంటి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఈ పంతులు అకాడమీలో మనకు దాదాపు అందరూ ఎక్స్పర్ట్ టీచర్స్ బోధించడం అనేటువంటి జరుగుతుంది. మన బయాలజీ సంబంధించి దాదాపు ఒక 20-25 సంవత్సరాల సంది నేను కోచింగ్ ఫీల్డ్లో చెప్పడం అనేటువంటి జరుగుతుంది. నా పేరు సీతారాం రెడ్డి, బయాలజీ ఫ్యాకల్టీ. చూడండి, ఇక్కడ మనకు బయాలజీ సంబంధించి హెచ్జిటిలో తీసుకున్నట్టయితే ఫస్ట్ మనకు ఒక టాపిక్ తీసుకుందామండి. దాంట్లో మనకు విసర్జన లేదా విసర్జక వ్యవస్థ, ఎక్స్క్రేటరీ సిస్టమ్. మనకు విసర్జక వ్యవస్థ తీసుకున్నట్టయితే మనకు మరి విసర్జన అంటే ఏంటి అంటే, ఇక్కడ విసర్జన అంటే నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలు. అంటే నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలు అంటే ఏంటి అంటే, ఇక్కడ యూరియా కావచ్చు, యూరిక్ ఆమ్లం కావచ్చు, అమ్మోనియా కావచ్చు, వీటితో పాటు మనకు లవణాలు కానీ ఎక్సెస్గా ఉన్నటువంటి వాటర్ కానీ వాటి బయటికి పంపడాన్ని విసర్జన అంటారు. అంటే నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలు అయినటువంటి యూరియా కావచ్చు, యూరిక్ ఆమ్లము కావచ్చు, అమ్మోనియా కావచ్చు, అదే మనకు తీసుకున్నట్టయితే లవణాలు కావచ్చు, శరీరంలో ఎక్కువగా ఉండేటువంటి నీరుని కూడా బయటికి పంపడాన్ని మనం ఏమంటారంటే ఇక్కడ విసర్జనగా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. మరి ఎక్స్క్రీషన్ అనేటువంటి పదం, ఈ ఎక్స్క్రీషన్ అనేటువంటి పదం తీసుకున్నట్టయితే ఈ ఎక్స్క్రీషన్ అనేటువంటి పదం ఎక్స్ మరియు క్రీనార్ అంటే ఎక్స్ అంటే బయట అని అర్థము అన్నట్టు. ఎక్స్ మీన్స్ బయట, క్రీనార్ అంటే పంపుట. ఈ ఎక్స్ మరియు క్రీనార్ అనేటువంటి లాటిన్ పదాల నుండి ఉద్భవించినదే మనకు ఎక్స్క్రీషన్ అంటే విసర్జన అని తెలుగులో అంటాం, ఇంగ్లీష్లో ఎక్స్క్రీషన్. ఈ ఎక్స్క్రీషన్ అనేటువంటి పదం మనకు ఎక్స్ అంటే బయట, క్రీనార్ అంటే పంపుట, అంటే బయటకి పంపుట. ఈ ఎక్స్ మరియు క్రీనార్ అనేటువంటి లాటిన్ పదాల నుండి ఉద్భవించినదే
విసర్జన అంటే ఎక్స్క్రీషన్ అని అర్థము అన్నట్టు. మరి ఈ విసర్జన అనేటువంటిది ఒక జీవక్రియ. విసర్జన అనేటువంటిది ఏంటిది? ఒక జీవక్రియ. మరి జీవక్రియ అంటే ఏంటి అంటే మనకు విచ్ఛిన్న క్రియలు మరియు నిర్మాణ క్రియలను కలిపి ఏమని పిలుస్తారంటే జీవక్రియ అంటారు. విచ్ఛిన్న క్రియలని నిర్మాణ క్రియను కలిపి ఏమంటారంటే మనకు జీవక్రియ అంటారు. అంటే విసర్జన అనేటువంటిది కూడా ఒక జీవక్రియనే. మరి ఈ విసర్జన అనేటువంటిది మనం తీసుకున్నట్టయితే ఒక విసర్జన అనేటువంటిది తీసుకున్నట్టయితే ప్రతి జీవి మనకు శరీరంలో ఏర్పడినటువంటి వ్యర్థ పదార్థాలని బయటికి పంపాలి. మరి జీవులు అనేటువంటి శరీరంలో ఏర్పడినటువంటి విసర్జక పదార్థాలని బయటికి పంపడానికి మనకు అవసరమయ్యేటువంటి ఏంటి అంటే విసర్జక అంగాలు, ఎక్స్క్రేటరీ ఆర్గాన్స్ అంటారు. ఈ ఎక్స్క్రేటరీ ఆర్గాన్స్ మరి ఈ ఎక్స్క్రేటరీ ఆర్గాన్స్ అనేటువంటిది ప్రాథమిక జీవుల నుంచి మొదలుకొని అభివృద్ధి చెందేటువంటి జీవుల వరకు కూడా ఈ విసర్జక అంగాలు అనేటువంటి వివిధ జీవుల్లో వివిధ రకాలుగా ఉండవనేటువంటి జరుగుతుంది అన్నట్టు. మరి ఏంటి వివిధ జీవుల్లో ఉండేటువంటి విసర్జక అంగాలు తీసుకున్నట్టయితే మనకు వర్గం వైజ్గా తీసుకుంటే మనకు ఈజీగా అర్థం కావడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. మరి దానిలో మనం తీసుకున్నట్టయితే మనకు విసర్జనలో విసర్జక అంగాలు వివిధ జీవుల్లో ఉండేటువంటి వివిధ జీవులలో విసర్జక అంగాలు ఎక్స్క్రేటరీ ఆర్గాన్స్. మరి వివిధ జీవుల్లో ఉండేటువంటి విసర్జక అంగాలు ఏంటి? మనం వర్గం వైజ్గా తీసుకుంటే దానిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోటోజోవా. ఈ ప్రోటోజోవాలో మనకు తీసుకున్నట్టు ప్రోటోజోవాకి ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్టయితే మనకు అమీబా కావచ్చు, యూగ్లీనా కావచ్చు. మరి ప్రోటోజోవా జీవులు అంటే ఇవి యూనిసెల్యులార్ ఎనిమల్స్, అంటే ఇవన్నీ కూడా ఏకకణ జీవులు మాత్రమే. ప్రోటోజోవన్స్ ఆర్ టోటల్లీ యూనిసెల్యులార్ ఎనిమల్స్, మీన్స్ ఓన్లీ ఒకే ఒక కణము మాత్రమే ఉంటుంది. మరి ఒకే కణం ఉన్నప్పుడు విసర్జక అంగాలు అనేవి ఉంటాయా అంటే ఉండవు అని చెప్పాలి. మరి ఎలా జరుపుకుంటారు సార్ అంటే ఇక్కడ ఈ ప్రోటోజోవా జీవులు అనేటువంటి ఒకే కణం ద్వారా వ్యాపన పద్ధతిలో, పరస్పర వ్యాపన పద్ధతిలో మనకు జరుపుకోవడానికి జరుగుతుంది. అంటే ప్రోటోజోవా జీవులు విసర్జక అంగాలు అంటే ఏమీ ఉండవు అని చెప్తాం. కానీ ఎలా జరుపుకుంటాయంటే వ్యాపనం అంటే మనకు తెలుసు, అధిక గాఢత నుండి అల్ప గాఢతకి అణువులు ప్రసరించడముని మనం ఏమంటామంటే వ్యాపనము అంటాం. అంటే ఒకే కణము ద్వారా మనకు విసర్జక పదార్థాలు అనేటువంటివి వ్యాపన పద్ధతి, డిఫ్యూజన్ అనే పద్ధతి ద్వారా జరుపుకోవడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. అది మనకు ప్రోటోజోవాలో తీసుకుంటే. సెకండ్ వన్ తీసుకున్నట్టయితే పోరిఫెరా. మరి పోరిఫెరాకి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇక్కడ స్పంజిక తీసుకున్నాం ఒక ఎగ్జాంపుల్గా. మరి పోరిఫెరా జీవులు అనేటువంటి ఒకే కణం చేత ఏర్పడుతున్నవి అంటే కాదండి, ఒకటి కంటే ఎక్కువ కణాల చేత ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి మనం ఏం చెప్తామంటే ఇక్కడ అన్ని కణాల ద్వారా పరస్పర వ్యాపన పద్ధతులు అని చెప్తాం. అంటే ఒకటి కంటే ఎక్కువ కణాలు ఉంటాయి కాబట్టి అన్ని కణాల ద్వారా పరస్పర వ్యాపన పద్ధతిలో జరుపుకోవడం జరుగుతుంది అన్నట్టు. అది మనం పోరిఫెరాలో తీసుకుంటే. పోరిఫెరా తర్వాత సీలెంటరేటా. మనకు సీలెంటరేటాకి ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే హైడ్రా తీసుకుందాం. హైడ్రా, జెల్లీ ఫిష్ ఇలా మనకు ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అన్నట్టు. మరి సీలెంట్రేటా వర్గానికి చెందినటువంటి హైడ్రా కానీ,
జెల్లీ ఫిష్ లాంటి జీవులలో కూడా తీసుకుంటే విసర్జక అంగాలు ఉండవు. మరి ఇవి కూడా మల్టీ సెల్యులార్ ఎనిమల్స్, అంటే అనేక కణాల చేత ఏర్పడినటువంటి జీవులు అన్నట్టు. కాబట్టి ఈ జీవుల్లో కూడా అన్ని కణాల ద్వారా పరస్పర వ్యాపన పద్ధతిలోనే ఇక్కడ కూడా విసర్జ్య పదార్థాలు అనేటువంటి విసర్జించడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. ఆ తర్వాత తీసుకుంటే ప్లాటీహెల్మింథస్. మన ప్లాటీహెల్మింథస్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే బద్దె పురుగు అంటారు. బద్దె పురుగు లేదా టీనియా సోలియం అంటారు, టీనియా సాజినేటా అంటారు. మరి ప్లాటీహెల్మింథస్ జీవులలో తీసుకున్నట్టయితే విసర్జక అంగాలు ఏంటి అంటే జ్వాలా కణాలు, ఫ్లేమ్ సెల్స్ అంటారు. ఇంగ్లీష్లో ఫ్లేమ్ సెల్స్గా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. జ్వాలా కణాలు అంటే ఒక మంటలాగా ఉంటాయి, మనకు అది చూసేందుకు జస్ట్ అలా కనిపిస్తాయి కాబట్టి జ్వాలా కణాలు అంటారు. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్ అండి. ప్లాటీహెల్మింథస్ బద్దె పురుగులో విసర్జక అంగాలు ఏంటి అంటారు, లేదా జ్వాలా కణాలు విసర్జక అంగంగా కలిగినటువంటి జీవులు ఏంటి అని కూడా క్వశ్చన్స్ అనేటువంటి గతంలో అడగడం జరిగింది అన్నట్టు. నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే నిమాటీహెల్మింథస్. మరి నిమాటీహెల్మింథస్కి ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మనకు తెలుగులో ఎగ్జాంపుల్ గుండ్రటి పురుగులు అంటారు. గుండ్రటి పురుగు అంటే ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్ అని పిలుస్తున్నారు. గుండ్రటి పురుగు, రౌండ్ వామ్స్ అంటారు. గుండ్రటి పురుగు లేదా రౌండ్ వామ్స్, దాన్ని సైంటిఫిక్ నేమ్ ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్గా పేర్కొనడం జరుగుతుంది. మరి ఇది యొక్క నిమాటీహెల్మింథస్లో తీసుకున్నట్టయితే విసర్జకంగాలు ఏంటి అంటే రెనట్టి శూకాలు అన్నట్టు. రెనట్టి సీలియాగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. ఇది కూడా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్పస్లో తీసుకుంటే. నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే అనిలేడాకి ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే వానపాము, ఎర్త్ వామ్. మనకు ద్రావిడ గ్రాండిస్ అంటారు, మెగాస్కోలెక్స్ అని వీటి యొక్క స్పీసెస్ కూడా ఉండడం అనేటువంటి జరుగుతుంది. మరి వానపాములో విసర్జక అంగాలు ఏంటంటే మనకు నెఫ్రీడియా అని ఇంగ్లీష్లో పిలుస్తారు. నెఫ్రీడియా తెలుగులో తీసుకున్నట్టయితే వృక్కాలు అంటారు. అంటే ఇక్కడ అన్లేడాలో తీసుకుంటే ఎగ్జాంపుల్ వానపాము, ఎర్త్ వామ్లో మనకు తీసుకున్నట్టయితే నెఫ్రీడియా అనేటువంటి ఎక్స్క్రేటరీ ఆర్గాన్స్ అనేటువంటి ఉండడం జరుగుతుంది. విసర్జక అంగాలు అనేటువంటి ఉంటవి అన్నట్టు. ఇది కూడా ఎగ్జామ్లో గతంలో అడిగినటువంటి క్వశ్చనే. నెక్స్ట్ మనం తీసుకున్నట్టే ఆర్థ్రోపోడా. మనకు ఆర్థ్రోపోడాకు ఎగ్జాంపుల్ తీసుకుంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి మనకు. ఫర్ ఎగ్జాంపుల్గా బొద్దింక, కాక్రోచ్ కావచ్చు. నెక్స్ట్ రొయ్య, ప్రాన్ కావచ్చు, లేదా తేలు కావచ్చు. వీటిలలో విసర్జక అంగాలు ఇవి మన బొద్దింకలో తీసుకున్నట్టయితే మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ అంటారు. మాల్ఫీజియన్ నాళికలు లేదా ఇంగ్లీష్లో మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్, ఇది కూడా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. రొయ్యలో తీసుకుంటే స్పర్శ శృంగ గ్రంథులు, యాంటెనరీ గ్రాండ్స్ అంటారు. స్పర్శ శృంగ గ్రంథులు అనేటువంటి రొయ్యలో విసర్జక అంగాలు తీసుకుంటే ప్రాణులు. తేల్లో తీసుకున్నట్టయితే కోక్సల్ గ్లాండ్స్ అనేటువంటివి ఉంటాయి. ఇంకా రొయ్యలు హరిత గ్రంథులు అనేటువంటివి కూడా మనం పిలుస్తూ ఉంటాం. ముఖ్యంగా ఇంకా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్పస్లో తీసుకుంటే రొయ్యలో తీసుకుని ఇంటర్మీడియట్ లెవెల్లో తీసుకుంటే రొయ్య తేలు కూడా అడగడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది అని. అది ఆర్థ్రోపోడాలో మనకు విసర్జకాంగాలు, ముఖ్యమైన విసర్జకాంగాలు ఏంటంటే మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ తీసుకున్నట్టయితే. అంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి మనకు ప్రోటోజోవాలో తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అమీబా, యూగ్లీనా, ఓన్లీ ఇవి యూనిసెల్యులార్ ఎమన్స్ కాబట్టి ఒకే కణం ద్వారా ఈ డిఫ్యూజన్ అనేటువంటి ప్రాసెస్లో జరగడం జరుగుతుంది. ఇక పోతే పోరిఫెరా కానీ సీలెంట్రేటా అనేటువంటి వర్గాలు తీసుకుంటే అక్కడ మల్టీ సెల్యులార్ ఎనిమల్స్ కాబట్టి అన్ని కణాల ద్వారా
ఈ యొక్క వ్యాపనము లేదా డిఫ్యూజన్ అనే పద్ధతిలో జరగడం జరుగుతుంది అన్నట్టు. అదేవిధంగా ప్లాట్ హెల్మంతిస్ తీసుకున్నారనుకోండి, ఫ్లాట్ వామ్స్ అంటారు, బద్దె పురుగు అంటారు, లేదా టేప్ వామ్స్ అంటారు. వీటిలో తీసుకున్నట్లయితే జ్వాలా కణాలు అంటే ఫ్లేమ్ సెల్స్ అనేటువంటివి ఉంటాయి. నిమాటి హెల్మంతిస్ దీనిలో ఎగ్జాంపుల్గా రౌండ్ వామ్స్ అంటారు, దాని సైంటిఫిక్ నేమ్ ఆస్కారిస్ లుబ్రికైడ్స్. వీటిలో తీసుకున్నట్లయితే ఎక్స్క్రేటివ్ ఆర్గాన్స్ రెనెట్టే సీలియా, రెనెట్టే షూకాల్ అని పిలుస్తాం. అదేవిధంగా అనిలెడా యొక్క తీసుకుంటే దానికి ఎగ్జాంపుల్ ఎర్త్ వామ్. మనకు సైంటిఫిక్ నేమ్ తీసుకుంటే ద్రావిడా గ్రాండిస్ కానీ మెగాస్కోలెక్స్ కానీ ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. వీటిలో ఎక్స్క్రేటరీ ఆర్గాన్స్ ఏంటి అంటే నెఫ్రీడియా అంటారు, వృక్కాలు. ఇది ఎగ్జామ్లో గతంలో అడిగినటువంటి క్వశ్చనేగా చెప్పుకోవచ్చు. అదే ఆర్థ్రోపోడా తీసుకున్నారనుకోండి, ఈ ఆర్థ్రోపోడా ఎగ్జాంపుల్ మన కాక్రోచ్ కావచ్చు, ప్రాన్ కావచ్చు, మనకు తేలు కావచ్చు, ఇంకా చాలా మన కీటకాల ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ముఖ్యమైన విసర్జక అంగాలు బొద్దింకలు ఏంటి అంటే మాల్ఫీజన్ ట్యూబ్యూల్స్గా, మాల్ఫీజన్ నాళికలుగా పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా రొయ్యలు అయితే స్పర్శ శృంగ గ్రంథులు, హరిత గ్రంథులు అని చెప్పడం జరుగుతుంది. తేళ్ళు అయితే కోక్సల్ గ్రంథులు అని చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అదేవిధంగా ఇంకా ఆర్థ్రోపోడా తర్వాత మొలస్కా తీసుకుందాం. మొలస్కా ఆర్థ్రోపోడా తర్వాత మొలస్కాకి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకు నత్త. మరి నత్తలో తీసుకున్నట్టయితే మొలస్కా వర్గంకి ఎగ్జాంపుల్గా తీసుకుంటే నత్త కావచ్చు, దాన్నే ఇంకా మనకు స్నేహిల్ అని పిలుస్తుంటాం. ఈ నత్తలో విసర్జకంగాలు ఏంటి అంటే ఇక్కడ మనకు మెటానెఫ్రీడియా అంటారు. మెటానెఫ్రీడియాగా పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా 9వ తీసుకున్నట్టయితే ఇకైనోడర్మేటా. దీనికి ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే సముద్ర నక్షత్రం, స్టార్ ఫిష్, సముద్ర నక్షత్రం. మరి సముద్ర నక్షత్రంలో ఎకైనోడర్మేటా వర్గానికి చెందినటువంటి సముద్రంలో నివసించేటువంటి ఈ జీవుల్లో విసర్జకాంగాలు అనేటువంటి మనకు తీసుకున్నట్టయితే జల ప్రసరణ వ్యవస్థ ద్వారా అని చెప్తాం. జల ప్రసరణ వ్యవస్థ, వాటర్ వస్కులార్ సిస్టమ్ అని పిలుస్తారు. జల ప్రసరణ వ్యవస్థ ద్వారా మనకు విసర్జక పదార్థాలు విసర్జించడం జరుగుతుంది. ఇవన్నీ ఇప్పుడు 9 వరకు తీసుకుంటే ఇవి నాన్ కార్డేట్స్ అంటే అకశేరుకాలు, వెన్నుముక లేనటువంటి జీవులలో మనకు ఎక్స్క్రేటరీ ఆర్గాన్స్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు సకశేరుకాలు అయినటువంటి చేపలు తీసుకుందాం. ఆ తర్వాత ఉభయచరాలు, ఆంఫీబియన్స్, ఫిషెస్ కానీ ఆంఫీబియన్స్ కానీ, రెప్టైల్స్ అంటే సరీసృపాలు రెప్టైల్స్. నెక్స్ట్ వన్ తీసుకున్న పక్షులు ఏవ్స్. నెక్స్ట్ వన్ తీసుకున్నట్టు క్షీరదాలు మామేల్స్. ఫిషెస్, ఆంఫీబియన్స్, రెప్టైల్స్, ఏవ్స్ అండ్ మామేల్స్. వీటన్నింటిలో కూడా మనకు ఎక్స్క్రేటరీ ఆర్గాన్స్ తీసుకుంటే 1 pair ఆఫ్ కిడ్నీస్ అండి, ఒక జత మూత్రపిండాలు అనేటువంటివి ఉంటాయి. మనకు చేపల నుండి ఫిషెస్ టు మామేల్స్, ఈ 5 మనకు సకశేరుక వర్గాల్లో తీసుకున్నట్టయితే 1 pair ఆఫ్ కిడ్నీస్ అనేటువంటి ఎక్స్క్రేటరీ ఆర్గాన్స్గా పనిచేయడం జరుగుతుంది అన్నట్టు. అంటే ఇక్కడ ఒక జత మూత్రపిండాలు అనేటువంటి ఉంటవి అన్నట్టు. ఇవి వివిధ జీవుల్లో ఉండేటువంటి ఎక్స్క్రేటరీ ఆర్గాన్స్గా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఇక్కడ మరి విసర్జక వ్యవస్థలో ఎక్స్క్రేటరీ సిస్టంలో తీసుకున్నట్టయితే మనకు కొన్ని మంచినీటి ప్రోటోజోవన్స్ ఉంటాయండి. ఈ మంచినీటి ప్రోటోజోవన్స్లో తీసుకున్నట్టయితే మనకు సంకోచ రిక్తికలు కాంట్రాక్టైల్ వ్యాక్యూల్స్. ఈ సంకోచ రిక్తికలు అనేటువంటి మనకు విసర్జక పదార్థాలను విసర్జించడంలో తోడ్పడితే వేటిలో అంటే మంచినీటి ప్రోటోజోవా జీవుల్లో. ఇది కూడా ఎగ్జామ్లో అడగడం అనేటువంటి జరిగింది. మంచినీటి జనరల్గా ప్రోటోజోవా జీవుల్లో విసర్జన అంటే వ్యాపనం ద్వారా అని చెప్పుకున్నాం యూనిసెల్యులర్ ఎనిమల్స్లో.
మరి మంచినీటి ప్రోటోజోన్స్ కూడా మనకు కొన్ని మంచినీటి ప్రోటోజోన్స్ జీవుల్లో మాత్రం విసర్జనలో తోడ్పడేటువంటి ఏంటి అంటే కాంట్రాక్టైల్ వాక్యూల్స్గా పేర్కొన్న సంకోచ రిక్తికలుగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. ఇది మనకు వివిధ జంతువులలో వివిధ జీవులలో ఉండేటువంటి విసర్జక అంగాలుగా పేర్కొనడం జరుగుతుంది. అయితే మనకు కొన్ని జీవులు కొన్ని ఎక్సెప్షన్స్ తీసుకున్నట్టయితే మనకు తాబేలులో తీసుకున్నారనుకోండి. మనకు తాబేలు అనేటువంటిది ఏ వర్గానికి చెందినది అంటే ఇక్కడ మనకు మనకేది సరీసృప కిందికి రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు ఏంటిది ఇక్కడ సిల్వర్ ఫిష్. ఈ సిల్వర్ ఫిష్ అనేటువంటిది కీటకం అంటే ఆర్థోపడా వర్గానికి చెందినటువంటి కీటకం. ఈ ఆర్థోపడా వర్గానికి చెందినటువంటి ఈ కీటకం అనేటువంటి తీసుకుని దీని ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ ఈ ప్రత్యేకత ఏంటి అంటే ఈ సిల్వర్ ఫిష్ అనే కీటకం అంటే తన జీవిత కాలంలో ఒక్కసారి కూడా విసర్జక పదార్థాలని విసర్జించినటువంటి జీవి ఏంటి అంటే మనకు సిల్వర్ ఫిష్ అని చెప్పాలి అని. మరి సిల్వర్ ఫిష్ అనేటువంటిది మరి ఒకసారి కూడా విసర్జక పదార్థం విసర్జించదు అంటే అసలు విసర్జించదనా అర్థం కాదండి. ఇది విసర్జించినటువంటి విసర్జక పదార్థాలను స్ఫటికాల రూపంలో తన శరీరంలోనే నిల్వ ఉంచుకోవడం అనేటువంటి జరుగుతుంది. అది ఏది అంటే సిల్వర్ ఫిష్ అనేటువంటి కీటకం. ఇది చేప వర్గానికి సంబంధించింది కాదు. తన జీవితకాలంలో ఒక్కసారి కూడా విసర్జక పదార్థాలని విసర్జించినటువంటి జీవిగా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది అని. ఇవి వివిధ జీవుల్లో ఉండేటువంటి విసర్జక పదార్థాలు. నెక్స్ట్ మనం తీసుకున్నట్టయితే మరి ముఖ్యంగా విసర్జనలో తీసుకున్నట్టయితే మన సిలబస్ ప్రకారం మానవుని విసర్జక వ్యవస్థ గురించి చదువుకోవాలండి. మానవుని యొక్క విసర్జక వ్యవస్థ. మరి మానవులో విసర్జకంగాలు అంటే ఏంటి అని చెప్పుకున్నా ఇంతకుముందు మన చేపల నుంచి క్షీరదాల వరకు ఒక జత మూత్రపిండాలు అనేటువంటివి ఉంటాయని చెప్పుకున్నాం. మరి మానవులో కూడా విసర్జక వ్యవస్థలో విసర్జకంగాలు ఏంటి అంటే ఒక జత మూత్రపిండాలు కిడ్నీస్ అని 1 పెయిర్ ఆఫ్ కిడ్నీస్ అనేటువంటి విసర్జకాంగాలుగా ఉండడం జరుగుతుంది. మరి మానవుని విసర్జక వ్యవస్థలో ఉండేటువంటి భాగాలు తీసుకున్నట్టయితే మానవుని యొక్క విసర్జక వ్యవస్థ యొక్క పటం తీసుకున్నట్టయితే ఈ విధంగా ఉండడం జరుగుతుంది. మరి మానవుని యొక్క విసర్జక వ్యవస్థలో ఉండేటువంటి భాగాలు తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఒక జత మూత్రపిండాలు, ఒక జత మూత్రనాళాలు అనేటువంటివి ఉంటాయి. ఒక జత మూత్రపిండాలు అనేటువంటివి ఉంటాయి. 1 పెయిర్ ఆఫ్ కిడ్నీస్ అంటారు మూత్రపిండాలు. 1 పెయిర్ ఆఫ్ కిడ్నీస్ మూత్రపిండాలు. ఒక జత మూత్రనాళాలు 1 పెయిర్ ఆఫ్ యురేటర్స్ మూత్రపిండాలు. కిడ్నీస్ 1 పెయిర్ ఆఫ్ యురేటర్స్. నెక్స్ట్ ఒక మూత్రాశయం ఇక్కడ 1 పెయిర్, ఇది 1 పెయిర్, ఇది ఓన్లీ సింగిల్ మూత్రాశయం 1 అంటే ఇక్కడ దీన్ని యూరినరీ బ్లాడర్ అంటారు. యూరినరీ బ్లాడర్ మూత్రాశయం. ఒక మూత్రాశయం ఉంటుంది, ఒక జత మూత్ర పిండాలు ఉంటాయి, ఒక జత మూత్ర నాళాలు అనేటువంటివి ఉంటాయి. మూత్ర నాళాలు యూరేటర్స్గా పేర్కొంటారు. ఇవి మానవుని విసర్జక వ్యవస్థలో ఉండేటువంటి భాగాలు. ఒక్కోసారి అడుగుతాడు మానవుని విసర్జక వ్యవస్థలో ఉండేటువంటి భాగాలలో సరైన అని గుర్తించండి అంటారు. ఒక జత మూత్రపిండాలు, ఒక జత మూత్రనాళాలు, ఒక జత మూత్రాశయం ఇలా అడుగుతూ ఉంటాడు. మనకు మూత్రాశయం ఒకటే ఉంటుంది, మూత్రనాళాలు 2, కిడ్నీస్ అనేటువంటివి కూడా 2 ఉండడం జరుగుతుంది. ఇది వృక్క శిర అంటారు. వృక్క శిర. ఇది వృక్క ధమని. వృక్క శిర యూరినరీ ఆర్టరీ అంటారు. ఇది వృక్క ధమని, ఇది వెయిన్గా పేర్కొనడం జరుగుతుంది. మనకు
మరి మానవుల్లో ఒక జత మూత్రపిండాలు ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ మనకు వెన్నెముకకు ఇరువైపులా ఉంటాయండి. వెన్నెముకకు ఇరువైపులా మానవుల్లో ఒక జత మూత్రపిండాలు అనేటువంటి ఉదర కుహరం పొట్ట భాగంలో బ్యాక్ సైడ్ మనకు వెన్నెముకకు ఇరువైపులా ఒక జత మూత్రపిండాలు పృష్ఠ ఉదర కుడ్యానికి అంటి పెట్టుకుని ఉండడం జరుగుతుంది. ఒక జత మూత్రపిండాలు ఉదర కుహరంలో వెన్నెముకకు ఇరువైపులా పృష్ఠ శరీర కుడ్యానికి అంటి పెట్టుకుని ఉండేటువంటి నిర్మాణాలే మనకు ఒక జత మూత్రపిండాలుగా పేర్కొంటాం. మరి మూత్రపిండాలు అనేటువంటి మనకు తీసుకున్నట్టయితే మూత్రపిండాల యొక్క బరువు తీసుకున్నారనుకోండి 120 నుంచి 170 గ్రాముల బరువు ఉంటుందండి. మూత్రపిండాల యొక్క వెయిట్ తీసుకుంటే కిడ్నీ యొక్క వెయిట్ 120 to 170 గ్రామ్స్ వరకు ఉండడం అనేటువంటి జరుగుతుంది. మరి మూత్రపిండం యొక్క పొడవు తీసుకున్నట్టయితే 10 సెంటీమీటర్స్ ఉంటుందండి. అదే వెడల్పు తీసుకున్నారనుకోండి 5 to 6 సెంటీమీటర్స్ ఉండడం జరుగుతుంది. అదే మందం తీసుకున్నారనుకోండి మందము 4 సెంటీమీటర్ల మందం ఉంటుందండి. మన మూత్రపిండాల బరువు ఒక్కొక్క మూత్రపిండం యొక్క బరువు తీసుకుంటే 120 నుంచి 170 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. మూత్రపిండం యొక్క పొడవు తీసుకున్నట్టయితే 10 సెంటీమీటర్స్, వెడల్పు తీసుకున్నట్టయితే 5 to 6 సెంటీమీటర్స్, అదే మందము తీసుకున్నట్టయితే 4 సెంటీమీటర్ల మందాన్ని కలిగి ఉండడం అనేటువంటి జరుగుతుంది. మరి ఒక్కొక్క మూత్రపిండం నుంచి మనం తీసుకున్నట్టయితే ఒక్కొక్క మూత్రనాళాలు అనేటువంటి బయలుదేరడం జరుగుతుంది. మరి మూత్రపిండాల యొక్క రంగు తీసుకున్నట్టయితే కలర్ తీసుకున్నట్టయితే ముదురు ఎరుపు రంగులో ఉండడం జరుగుతుందండి. ముదురు ఎరుపు రంగులో ఉండడం జరుగుతుంది. అదే షేప్ తీసుకున్నారనుకోండి ఆకారం తీసుకున్నారనుకోండి చిక్కుడు గింజ ఆకారం బీన్ షేప్లో ఉండడం జరుగుతుంది. చిక్కుడు గింజ ఆకారంలో ఉండడం అనేటువంటి జరుగుతుంది. రంగే ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. అదే ఆకారం తీసుకున్నట్టే బీన్ షేప్ చిక్కుడు గింజ ఆకారంలో ఉండడం అనేటువంటి జరుగుతుంది. మరి ఒక్కొక్క జత మూత్రపిండాల నుంచి ఒక్కొక్క మూత్రనాళాలు అనేటువంటి బయలుదేరుతాయండి. ఒక్కొక్క మూత్రనాళం. మరి మూత్రనాళాలు ఈ యొక్క 1 pair ఆఫ్ యూరేటర్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ మూత్రనాళాల యొక్క పొడవు సుమారు తీసుకుంటే 30 సెంటీమీటర్లు ఉంటాయండి. పొడవు 25 నుంచి 30 సెంటీమీటర్లు అని చెప్పడం జరుగుతుంది. 30 సెంటీమీటర్లు అనేటువంటి మూత్రనాళాల యొక్క పొడవు తీసుకున్నట్టు. అదేవిధంగా పురుషులలో ప్రసేకం యొక్క పొడవు తీసుకున్నట్టయితే ప్రసేకం యొక్క పొడవు తీసుకుంటే 20 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. అదే స్త్రీలలో తీసుకున్నట్టయితే 4 సెంటీమీటర్ల పొడవు అనేటువంటిది ఉండవనేటువంటి జరుగుతుంది. మరి ఒక్కొక్క మూత్రపిండం నుంచి బయలుదేరినటువంటి మూత్రనాళాలు అనేటువంటి దేనిలో తెరుచుకుంటాయంటే మూత్రాశయంలోకి తెరుచుకుంటాయండి. దానే యూరినరీ బ్లాడర్గా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. అంటే మూత్రపిండాల్లో ఏర్పడిన మూత్రం మూత్రనాళాల ద్వారా మూత్రాశయంలోకి చేరడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. ఈ మూత్రాశయం అనేటువంటిది మానవుల్లో ఒక తిత్తి వలె కానీ ఒక సంచి వలె కానీ మనకు ఉండేటువంటి నిర్మాణము మూత్రాశయము. ఆ మూత్రాశయము అనేటువంటిది దానిలో మూత్రం అనేటువంటి నిల్వ ఉండి మనకు ప్రసేకం ద్వారా బయటికి మూత్రం విసర్జించడం అనేటువంటి జరుగుతుంది. మరి మూత్రపిండం యొక్క నిలువు కోత పటము మనం పరిశీలించినట్టయితే మూత్రపిండం నిలువు కోత క్రాస్ సెక్షన్ తీసుకుని నిలువు కోత పటం. మరి మూత్రపిండం యొక్క నిలువు కోతలో మనకు తీసుకుంటే ఇక్కడ ఉండేటువంటి భాగాలు తీసుకుంటే మూత్రపిండం యొక్క నిలువు కోత పటం. ఇది మూత్రపిండం అని. మూత్రపిండం తీసుకుంటే ఇది మూత్రపిండం. ఈ మూత్రపిండంలో మనకు 2 భాగాలు అనేటువంటివి ఉంటాయి. దానిలో మనకు ఒకటి వల్కలము అని, రెండోది లోపలి భాగాన్ని దవ్వ అని పిలుస్తారండి. మూత్రపిండం యొక్క క్రాస్ సెక్షన్లో తీసుకున్నట్టయితే 2 భాగాలు ఉంటాయి. అవి ఏంటి? ఒకటి వెలుపలి భాగంను వల్కలము అంటారు. దాని ఇంగ్లీష్లో కార్టెక్స్ అంటారు. కార్టెక్స్. అదే లోపలి భాగాన్ని దవ్వ అంటారు. లోపలి భాగాన్ని దవ్వ అంటే ఇంగ్లీష్లో మెడుల్లా అంటారు.
మెడుల్లా. కార్టెక్స్ అండ్ మెడుల్లా. అవుటర్ పార్ట్ ఏమో కార్టెక్స్ అండి, ఇన్నర్ పార్ట్ ఏమో మెడుల్లాగా పేర్కొనడం జరుగుతుంది. మరి మూత్రపిండం యొక్క వెలుపలి భాగం వల్కలం అని పిలుస్తున్నాము, లోపలి భాగాన్ని దవ్వ అని పిలుస్తున్నాం. ఈ వల్కలం అనేటువంటిది మన రంగు తీసుకున్నట్టయితే ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. అదేవిధంగా ఇది అయితేనేమో లేత ఎరుపు రంగులో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. కొంతమంది కొన్ని పుస్తకాలు ముదురు గోధుమ, లేత గోధుమ అని కూడా పిలవడం అనేటువంటిది జరుగుతుంటుంది అన్నట్టు. మరి వల్కలం తీసుకున్నట్టయితే, కార్టెక్స్ తీసుకున్నట్టయితే, వల్కలం అంటే మూత్రపిండం యొక్క వెలుపలి భాగం తీసుకున్నారనుకోండి, వెలుపలి భాగం, ఈ వెలుపలి భాగం యొక్క ఆకారం తీసుకున్నట్టయితే కుంభాకారంగా ఉంటుంది. మూత్రపిండం యొక్క వెలుపలి భాగం కుంభాకారంగా ఉంటుంది. అదే మూత్రపిండం యొక్క లోపలి భాగం తీసుకున్నారనుకోండి, పుటాకారంగా ఉంటుందండి. పుటాకారం. వెలుపలి భాగం కుంభాకారంగా, లోపలి భాగమేమో పుటాకారంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. మరి పుటాకార తలుపు వంపు భాగాన్ని, ఇది పుటాకార తలుపు, వెలుపలి భాగం కుంభాకారంగా ఉంటుందండి. లోపలి భాగం తీసుకున్నారనుకోండి, లోపలి భాగం ఏమో ఇక్కడ పుటాకారంగా ఉంటుంది. ఈ పుటాకార తలుపు వంపు భాగాన్నే నాభి అంటారండి, లేదా హైలస్ అంటారు. నాభి లేదా హైలస్గా పేర్కొన్నారు. పుటాకార తలుపు వంపు భాగాన్ని నాభి అంటారు లేదా హైలస్ అంటారు. ఈ నాభి ద్వారానే మనకు మూత్రనాళాలు కానీ, వృక్క ధమని కానివ్వండి, వృక్క సిర కానివ్వండి, మూత్రనాళం కావచ్చు, యురేటర్ కావచ్చు, మనకు రీనల్ ఆర్టరీ కావచ్చు, రీనల్ వెయిన్ కావచ్చు, ప్రవేశ నిష్క్రమణ దీని ద్వారా జరుగుతుంది అంటే నాభి ద్వారానే జరుగుతుంది. అంటే మూత్రపిండంలోకి మనకు మూత్రనాళాలు కావచ్చు, వృక్క ధమని కావచ్చు, వృక్క సిర కావచ్చు అండి. ఇవన్నీ దేని ద్వారా మూత్రపిండంలోకి ప్రవేశం కానీ, అదేవిధంగా బయటికి రావడం కానీ జరుగుతుంది అంటే అది నాభి ద్వారానే వస్తుంది అన్నట్టు. అదేవిధంగా మనకు ఇక్కడ ఇంకొక భాగం ఉంటుంది, ద్రోణి అంటారు. ఏముంది? ద్రోణి అనే నిర్మాణం కూడా ఉంటుంది. మూత్రనాళ నాభి ద్రోణి ద్వారా మనకు మూత్రపిండంలోకి ప్రవేశించడం అనేటువంటి జరుగుతుంది. మరి ఈ మూత్రపిండంలో తీసుకున్నట్టయితే మనకు 9 నుండి 12 వరకు సూచి స్తంభాలు అనేటువంటివి ఉంటాయి. సూచి స్తంభాలు అనేటువంటి బోర్లించినటువంటి నిర్మాణాలు అనేటువంటి కేలిసెస్లు అనేటువంటి నిర్మాణాలు మన మూత్రపిండం యొక్క లోపలి భాగంలో ఉండేటువంటివి అన్నట్టు. అదేవిధంగా తీసుకునే మూత్రపిండంలో మనకు అనేక సంఖ్యలో ఏముంటాయంటే నెఫ్రాన్స్ అనేటువంటివి ఉంటాయి. నెఫ్రాన్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ నెఫ్రాన్స్ ఎన్ని ఉంటాయంటే 1.5 నుంచి 1.8 మిలియన్స్ వరకు ఉంటాయి. అంటే దాదాపు 2 మిలియన్స్ వరకు ఉంటుంది అని అర్థం. అంటే మూత్రపిండంలో ఉండేటువంటి నెఫ్రాన్స్ సంఖ్య ఎంత అంటే 1.5 నుంచి 1.8 మిలియన్స్ ఉంటాయి. ఇది గతంలో ఎగ్జామ్లో అడగడం అనేటువంటి జరిగింది. అంటే అలా అడిగాడు, మూత్రపిండం యొక్క క్రియాత్మకమైనటువంటి నిర్మాణం ఏది అంటే నెఫ్రాన్స్. అంటే ఇక్కడ ఫంక్షనల్, నిర్మాణాత్మకమైనటువంటి, క్రియాత్మకమైనటువంటి మనం తీసుకున్న నిర్మాణం ఏది అంటే నెఫ్రాన్స్గా మనకు తెలుగులో వృక్క నాళికగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. అంటే స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద కిడ్నీ అని దేన్ని అంటారంటే నెఫ్రాన్స్ అని పిలుస్తారు, లేదా వృక్క నాళికని పిలవడానికి. మరి మనకు తీసుకున్న మూత్రపిండం తీసుకుంటే ఒక్కొక్క మూత్రపిండంలో మనకు సుమారుగా 1.5 నుంచి 1.8 మిలియన్స్ వరకు నెఫ్రాన్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ నెఫ్రాన్స్లోనే మనకు మూత్రం అనేటువంటి వడగట్టం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. అది మన మూత్రపిండం యొక్క నిలువు. మూత్రపిండం యొక్క నిలువు కోతలో మనకు కనిపించేటువంటి ఏంటి అంటే వెలుపలి భాగాన్ని వల్కలము అంటారండి, కార్టెక్స్ అని పిలుస్తారు. మరి వెలుపలి భాగం ఏమో ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. మనకు లోపలి భాగాన్ని దవ్వ అంటారు. దవ్వ అనేటువంటి తీసుకున్నది లేత ఎరుపు రంగులో ఉంటుంది. అవుటర్ పార్ట్ ఏమో కార్టెక్స్, ఇన్నర్ పార్ట్ ఏమో మెడులాగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. మరి
వెలుపలి భాగం ఆకారం తీసుకున్నట్టయితే మూత్రపిండం యొక్క వెలుపలి భాగం ఆకారం తీసుకుంటే కుంభాకారంగా ఉంటుంది. లోపలి భాగం ఆకారం తీసుకున్నారనుకోండి పుటాకారంగా ఉంటుంది. ఈ పుటాకార తలుపు వంపు భాగాన్ని ఏమని పిలుస్తున్నారంటే నాభి అని తెలుగులో పిలుస్తారు, ఇంగ్లీష్లో హైలస్ అని పిలుస్తారు అన్నట్టు. ఈ నాభి ద్వారానే మనకు మూత్రపిండంలోకి కానీ లేదా మూత్రపిండం నుంచి వెలుపలికి కానీ మూత్రనాళాలు కానీ వృక్క ధమని కానీ వృక్క సిర కానీ యురేటర్ కానీ అండ్ రీనల్ ఆర్టరీ రీనల్ వెయిన్ అవి ఎంటర్ కావడం కావచ్చు, బయటికి రావడం కావచ్చు. దేని ద్వారా జరుగుతుందంటే ఈ హైలస్ ద్వారానే జరుగుతుంది, నాభి ద్వారానే జరుగుతుంది అన్నట్టు. అయితే ఇక్కడ మరి ఇంకా దీని లోపల నాభి తర్వాత వచ్చే భాగం ఏంటంటే ద్రోణిగా పేర్కొనడం జరుగుతుంది. మరి మూత్రపిండంలో మనకు 9 నుండి 12 వరకు సూచి స్తంభాలు అనేటువంటి నిర్మాణాలు, బోర్లించినటువంటి కేలిసెస్ లాంటి నిర్మాణాలు కొన్ని మనకు కనిపించడం అనేటువంటి జరుగుతుంది. మరి మూత్రపిండంలో అనేకమైన నెఫ్రాన్స్ అనేటువంటివి ఉంటాయండి. ఈ నెఫ్రాన్స్ సంఖ్య ఎంత అంటే 1.5 నుంచి 1.8 మిలియన్స్ వరకు ఉంటాయండి. మరి అందుకనే ఈ నెఫ్రాన్స్ని ఏమని పిలుస్తున్నారంటే మనకు నిర్మాణాత్మకమైనటువంటి క్రియాత్మకమైనటువంటి ప్రమాణాలుగా పిలుస్తాం. స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద కిడ్నీగా పేర్కొనేది దేన్ని అంటే నెఫ్రాన్స్. వీటి సంఖ్య 1.5 నుంచి 1.8 మిలియన్స్గా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. మరి ఈ నెఫ్రాన్స్ అనేటువంటి ఏ విధంగా పనిచేసే వాటి యొక్క నిర్మాణం ఏంటిది మనం ఒకసారి పరిశీలిద్దాం. మనకు నెఫ్రాన్ యొక్క నిర్మాణం, నెఫ్రాన్ ఎన్ని ఉంటాయనుకున్నాం? 1.5 నుంచి 1.8 మిలియన్స్ ఉంటాయి సుమారుగా తీసుకుంటే, అంటే 2 మిలియన్స్ అని కూడా జనరల్గా చెప్పడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. ఈ నెఫ్రాన్ యొక్క నిర్మాణం పరిశీలించినట్టయితే మనకు ఈ విధంగా ఉంటుందండి. ఈ యొక్క నెఫ్రాన్ యొక్క నిర్మాణం తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఇది నెఫ్రాన్. ఈ నెఫ్రాన్లో ముఖ్యంగా మనకు 3 భాగాలు ఉంటాయండి. ఏం భాగాలు ఉంటాయి? 3 భాగాలు అంటే మనకు బౌమన్స్ గుళిక అని, హెన్లీ శిక్యము అని, అదేవిధంగా తీసుకున్నట్టయితే దూరస్థ సంవలిత నాళం, సంగ్రహ నాళం అనేటువంటి భాగాలు అనేటువంటివి ఉంటాయి అన్నట్టు. ఇవి మనకు ఉండేటువంటి దానిలో మనకు తీసుకున్నట్టయితే ఇక్కడ ఇవి అవివాహిదమని అని, అపవాహిదమని అని, లేదా దూరస్థ సంవలిత నాళం మనకు ఈ విధంగా ఉంటుంది. దానిలో తీసుకుని ఇది నెఫ్రాన్ నిర్మాణం అండి. ఈ నెఫ్రాన్లో దీన్ని మనకు ఒక్కొక్క భాగం తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా నెఫ్రాన్స్ యొక్క నిర్మాణంలో 2 భాగాలు ఉంటాయి. మాల్ఫీజియన్ దేహము, మాల్ఫీజియన్ దేహం లేదా మాల్ఫీజియన్ గుచ్చము అంటారు. రెండోది వృక్క నాళిక అనేటువంటి భాగాలు ఉంటాయి. దానిలో మనకు మాల్ఫీజియన్ దేహం తీసుకున్నారనుకోండి, ఈ మాల్ఫీజియన్ దేహంలో తీసుకున్నట్టు దీన్ని బౌమన్స్ గుళిక అంటారు. బౌమన్స్ గుళికగా పేర్కొడతారు. దీనిలో ఇవన్నీ కూడా రక్తకేశ నాళికలన్నీ కలిసి ఏర్పడేటువంటి దాన్ని రక్తకేశ నాళిక గుచ్చము అంటారు. రక్తకేశ నాళిక గుచ్చము అని పిలుస్తారు. రక్తకేశ నాళిక గుచ్చం. దీన్ని అభివాహిదమని, అభివాహిదమని అంటారు. ఇది అపవాహిదమని, అపవాహిదమని అని పిలుస్తారు. నెక్స్ట్ ఇది సమీప సంవలిత నాళం, సమీప సంవలిత నాళం, ప్రోక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యుల్ అంటారు. ప్రోక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యుల్ అని ఇంగ్లీష్లో పిలుస్తారు. ఇది హెన్లీ శిక్యం, హెన్లీస్ లూప్ అంటారు. హెన్లీ శిక్యము, హెన్లీస్ లూప్ అని పిలుస్తారు. దీన్ని దూరస్థ సంవలిత నాళం, దూరస్థ సంవలిత నాళం,
దూరస్థ సంవలిత నాళం లేదా డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యుల్. డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యుల్ అని పిలుస్తారు అన్నట్టు. ఇది సంగ్రహణ నాళం. సంగ్రహణ నాళం, కలెక్టింగ్ ట్యూబ్యుల్ అని పిలుస్తారు అన్నట్టు. సంగ్రహణ నాళం అంటే నెఫ్రాన్స్ యొక్క నిర్మాణంలో తీసుకున్నట్టయితే మనకు రెండు భాగాలు ఉంటాయి. మాల్ఫీజియన్ దేహం, వృక్క నాళిక అని పిలుస్తున్నాము అన్నట్టు. ఈ యొక్క మాల్ఫీజియన్ దేహంలో తీసుకున్నట్టయితే మాల్ఫీజియన్ దేహం తీసుకున్నట్టయితే మాల్ఫీజియన్ దేహం, ఈ మాల్ఫీజియన్ దేహంలో మనకు ఈ నెఫ్రాన్ నిర్మాణంలో ఒకవైపు ఒక బౌల్ మాదిరిగా, ఒక గిన్నె మాదిరిగా ఉండేటువంటి ఈ నిర్మాణాన్ని ఏమంటారంటే బౌమన్స్ గుళిక అంటారు. గిన్నె మాదిరిగా ఉండేటువంటి నిర్మాణం ఉంటుంది, దాన్ని బౌమన్స్ గుళికగా పేర్కొనడం జరుగుతుంది. ఆ బౌమన్స్ గుళిక లోపలికి అభివాహిధమని ప్రవేశించి మనకు ఒక నిర్మాణం ఏర్పరుస్తుంది. దాన్ని రక్తకేశ నాళిక గుచ్చము అంటారు. రక్తకేశ నాళిక గుచ్చంగా పేర్కొంటారు. అంటే నెఫ్రాన్ యొక్క నిర్మాణంలో ఒకవైపున వెడల్పుగా గిన్నె మాదిరిగా ఉండేటువంటి నిర్మాణాన్ని బౌమన్స్ గుళిక అంటారు. అభివాహి ధమని దాని లోపలికి ప్రవేశించి అనేక చిన్న చిన్న సూక్ష్మమైన రక్తకేశ నాళికలుగా విడిపోవడం జరుగుతుంది. ఆ విడిపోయిన రక్తకేశ నాళికలను అన్నింటి కలిపి మనం రక్తకేశ నాళిక గుచ్చము అంటారు. ఈ రక్తకేశ నాళిక గుచ్చాన్ని బౌమన్స్ గుళికని కలిపి ఏమని పిలుస్తారంటే మాల్ఫీజియన్ దేహము అంటారు, లేదా గ్లోమిరులస్ అంటారు. గ్లోమిరులస్ అంటే ఇక్కడనే రక్తం అనేటువంటిది వడగట్టబడడం అనేటువంటిది జరుగుతుంది. మరి అది బౌమన్స్ గుళిక. నెక్స్ట్ మనం తీసుకుంటే వృక్క నాళికలో మూడు భాగాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఏమేంటి ఇక్కడ మనకు ప్రోక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్ అని, డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్ అని, నెక్స్ట్ మనం తీసుకున్నట్టయితే హెన్లీస్ లూప్ అని. ఈ మూడు భాగాలు ఉన్నాయి. ప్రోక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్, హెన్లీస్ లూప్, డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్ అని మనకు మూడు భాగాలు అనేటువంటివి ఉన్నాయి. మనకు సమీప సంవలిత నాళం తీసుకుంటే బౌమన్స్ గుళిక నుండి వెలువడినటువంటి పొడవైన మెలికలు పడినటువంటి నిర్మాణమే మనకు ప్రోక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్ అని పిలుస్తాం. ఆ తర్వాత మనకు యు ఆకారంలో, యు షేప్లో ఉండేటువంటి లేదా తలపిన్ను ఆకారంలో ఉండేటువంటి నిర్మాణాన్ని ఏమని పిలుస్తారంటే హెన్లీ శిక్యము అని పిలుస్తారు అన్నట్టు. మరి హెన్లీ శిక్యం నుంచి ఏర్పడినటువంటి పొడవైన మెలికలు పడినటువంటి నిర్మాణాన్ని ఏమంటారంటే దూరస్థ సంవలిత నాళం, డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్గా పేర్కొంటాం. ఈ డిస్టల్ కన్వల్యూటెడ్ దేనిలో తెరుచుకుంటుంది అంటే సంగ్రహణ నాళంలోకి తెరుచుకుంటుంది అన్నట్టు. కన్వల్యూటెడ్ ట్యూబుల్ అంటారు, ట్యూబుల్గా పేర్కొంటారు. సంగ్రహణ నాళం, కలెక్టింగ్ ట్యూబుల్ అంటారు, కలెక్టింగ్ ట్యూబుల్గా పేర్కొంటారు. మరి ఎన్ని ఉంటాయి సార్ అంటే ఒక్కొక్క మూత్రపిండంలో ఇలాంటి నెఫ్రాన్స్ అనేటువంటి 1.5 నుంచి 1.8 మిలియన్స్ ఉంటాయండి ఒక్కొక్క మూత్రపిండంలో తీసుకున్నట్టయితే. మరి ఈ బౌమన్స్ గుళికలోకి ప్రవేశించేటువంటి రక్తనాళాన్ని అభివాహి ధమని అంటారు. అఫరెంట్ బ్లడ్ వెసల్స్ లేదా అఫరెంట్ ఆర్టరీ అంటారు. ఈ అభివాహి ధమని అనేటువంటిది లోపలికి ప్రవేశించి సూక్ష్మమైనటువంటి అనేక రక్తకేశ నాళికలుగా విడిపోతుంది. విడిపోయి ఏర్పరిచే నిర్మాణాన్ని రక్తకేశ నాళిక గుచ్చము అంటున్నారు. ఈ రక్తకేశ నాళిక గుచ్చాన్ని బౌమన్స్ గుళికని కలిపే మాల్ఫీజియన్ గుచ్చం అని పిలుస్తారు, మాల్ఫీజియన్ దేహం అని పిలుస్తారు. మరి ఈ రక్తకేశ నాళికలు అన్నీ కలిసి ఏర్పరిచే నిర్మాణాన్ని ఏమంటారంటే అపవాహి ధమని అంటారు. అపవాహి ధమనిగా పేరు. మరి ఈ అపవాహి ధమని అనేటువంటిది ఏం చేస్తుంది అంటే ఈ యొక్క మనకు సమీప సంవలిత నాళాన్ని, హెన్లీ శిక్యాన్ని, దూరస్థ సంవలిత నాళాన్ని ఈ అపవాహి ధమని ఏం చేస్తారంటే విడిపోయి అనేక చిన్న చిన్న రక్తకేశ నాళికలు విడిపోయి ఈ యొక్క వలలాగా ఏర్పడి మనకు టోటల్గా ఈ యొక్క వృక్క నాళికని మొత్తం కప్పివేస్తూ చివరికి మళ్ళీ వృక్క సిరగా మళ్ళా బయలుదేరడం అనేటువంటి జరుగుతుంది. అవన్నీ కలిసి మళ్ళీ దేనిగా ఏర్పడతాయంటే వృక్క సిరగా ఏర్పడడం జరుగుతుంది అన్నట్టు. అది ఇక్కడ ఏర్పరిచినటువంటి నిర్మాణాన్ని ఏమని పిలుస్తారంటే బాహ్య రక్తకేశ నాళిక అని పిలుస్తారు. అది అన్నీ కలిసి దేనిగా ఏర్పడుతున్నాయంటే వృక్క సిరగా. అంటే ఈ అపవాహి ధమనే మనకి ఇది టోటల్గా ఈ సమీప, హెన్లీ శిక్యము, దూరస్థ సంవలిత నాళాన్ని భాగాన్ని మొత్తం కూడా ఏర్పరుస్తుంది. దాన్నే
బాహ్య రక్తకేశనాళిక వల అంటారు. ఈ బాహ్య రక్తకేశనాళిక అన్ని ఉన్నటువంటి రక్తకేశనాళికలు అన్నీ కలిసి ఏర్పరిచే నిర్మాణం చివరిగా వృక్కశిరగా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. ఆ విధంగా మనకు వృక్కశిర అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. ఇది మనకు నెఫ్రాన్ యొక్క నిర్మాణం. నెఫ్రాన్ యొక్క నిర్మాణంలో మనకి ఏం కనిపిస్తుంది, రెండు భాగాలు ఉంటాయని చెప్పుకున్నాం. మాల్ఫీజియన్ దేహము అని వృక్కనాళిక. మనకు నెఫ్రాన్లో ఒకవైపున్న గిన్నె ఆకారం లేదా బౌల్ ఆకారంలో ఉండేటువంటి ఒక పెద్ద నిర్మాణం కనిపిస్తుంది, దాన్నే బౌమన్స్ గుళిక అంటారు. ఈ బౌమన్స్ గుళిక లోపల ఉండేటువంటి రక్తకేశనాళికలతో ఏర్పడినటువంటి గుచ్చం కనిపిస్తుంది, దాన్నే రక్తకేశనాళిక గుచ్చముగా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. ఈ రక్తకేశనాళిక గుచ్చాన్ని ఈ బౌమన్స్ గుళికని కలిపే మాల్ఫీజియన్ గుచ్చము లేదా మాల్ఫీజియన్ దేహంగా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. మరి రక్తకేశనాళిక గుచ్చాన్ని ఏర్పరిచే నిర్మాణం ఏది అంటే అభివాహి ధమనిగా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ నెఫ్రాన్ మూత్రం ఏర్పడే విధానం గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, రైట్.